నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా ఆకే నష్టం అనేది సామెత. ఇది సాధారణంగా మహిళలను ఉద్దేశించి అనేవారు. అంటే ఆకు ఆకును మహిళతోని, ముల్లును పురుషునితోని పోల్చుతూ ఏది జరిగినా, ఎవరిది తప్పున్నా గానీ చివరికి నష్టపోయేది మాత్రం అమ్మాయే అనేది దాని కాన్సెప్ట్. కానీ ఇది రాను రాను ఏమైందంటే అది రివర్స్‌గా మారిపోతుంది. ఇటీవల జరుగుతున్న కొన్ని కేసులు ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను జరుగుతున్న కొన్ని కేసులను చూస్తుంటే అసలు అది పైకి ప్రైమా ఫేసి కూడా దాంట్లో అబద్ధమే కనబడుతుంది తప్ప నిజాలేం కనబడట్లేదు. అంటే సెలబ్రిటీస్‌కి ఇలా జరుగుతుందా? లేదంటే సామాన్యులకు కూడా జరుగుతుందంటే ఖచ్చితంగా సమాజంలో ఇదొక ట్రెండ్, ఇదొక రుగ్మత వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఇప్పుడు మనకి మొన్న రీసెంట్‌గా గమనిస్తున్న 'రాజ్ తరుణ్' కేసు గానీ, మొన్న సత్యవీడు ఎమ్మెల్యే కేసు గానీ, లేదంటే ఆహ్, జానీ మాస్టర్ గానీ, ఇప్పుడు కొత్తగా 'హర్ష సాయి' గానీ, ఈ కేసులో కేసులోనూ ఇవి ఆడవాళ్ళు చేసిన అబాండాలే తప్ప వీటిలో ఎంత మాత్రము నిజం లేదు. ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు. ఇంకోటి ఏదో శారీరక సంబంధాలు ఉండొచ్చు. లేకుంటే ఏదైనా మాట ఇచ్చి మోసం చేసిన అది ఉండొచ్చు గానీ, అందులో రేపు లేదు. లైంగిక వేధింపులు లేవు. అసలది పలానా ఈ వీళ్ళు పెట్టే ఎఫ్ఐఆర్ నమోదు చేసే సెక్షన్ల కింద కూడా ఆ కేసులు రావు. కానీ వీళ్ళు చెప్తూ వాళ్ళ కెరీర్‌ని నాశనం చేశారు. ఎంతో కష్టపడి సాధించుకున్న కెరీర్‌ని వీళ్ళు అడ్డగోలుగా చేస్తున్నారు. ఇప్పుడు 'రాజ్ తరుణ్' ఒక మధ్య తరగతి నుంచి వచ్చి ఒక హీరోగా ఎదిగి తను ఎన్నో కష్టాలు పడితే తనతో ఉంటూనే ఆ అమ్మాయి అలా కేసు పెట్టేసి ఇప్పుడు తన కెరీర్‌కి పెద్ద మైనస్‌గా అయింది. ఒక ఎమ్మెల్యే స్థాయికి రావడము అంటే ఎంత కష్టం. దాన్ని భర్తతోనే వీడియోలు తీపిచ్చి తను ఇంటెన్షన్‌గా పాల్గొంటున్నట్టు క్లియర్‌గా వీడియోలో కూడా ఉంది. సత్యవీడు కేసులో. అయినా గానీ తన కెరీరు అతనికి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం గానీ తన కెరీర్‌కి ఇప్పుడు అది మచ్చలాగానే మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత వస్తే ఈ జానీ మాస్టర్ కేసులో కూడా 6 ఏళ్ల కిందటనట బొంబాయిలోనట మైనర్‌గా ఉన్నప్పుడు రేప్ జరిగింది అని చెప్పేసి ఒక కేసు. దీని మీద అందరికీ ఇప్పుడు బయట ఇది సెలబ్రిటీ కాకుంటే మామూలుగా పోలీస్ స్టేషన్‌లో కేసెళ్తే పోలీసులే చెప్తారు. "అమ్మాయి వీటికి రావు, నువ్వు ఇక్కడికి రాకపోవద్దు" అని చెప్పేస్తారు. కానీ ఇవన్నీ ఏమైతాయంటే సెలబ్రిటీ కేసులు ఎవరికి వాళ్ళకి కూడా పోలీసులకు కూడా ఏం చేయాలో తెలవదు. సరే ఒక కేసయితే బుక్ చేద్దాంలే అని చెప్పేసి బుక్ చేస్తారు. ఆ తర్వాత ఇక అది ఒకటి హైలైట్ అయిపోతది. ఇక సోషల్ మీడియా ఇక వాళ్ళ కెరీర్ ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు ఇది జరుగుతుంటది. ఇక ఇప్పుడు కొత్తగా 'హర్ష సాయి' అనేటోడు ఒక మధ్య తరగతిలో పుట్టి హీరో కావాలనే ఆశతోని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్‌లో మొదటిసారిగా సేవా కార్యక్రమాలు చేస్తూ తను ఎంతో మంచిగా ఒక ఆ 10 నిమిషాల సినిమా 5 నిమిషాల స్టోరీ అయినా గానీ ఒక చిన్న సినిమాలాగా ఉంటూ అవి జనాలను ఎంతో అట్రాక్షన్ చేస్తూ 1,00,00,000 మంది పైగా సబ్స్క్రిప్షన్‌తో తను ఒక హీరో స్థాయికి ఎదిగాడు 'హర్ష సాయి'. అతని మీద సరే ఆ మధ్య కొన్ని ఏదో బెట్టింగ్ యాప్స్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నాడు అని చెప్పి బెట్టింగ్ ఛానల్స్‌ని, బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేస్తున్నాడని. అది చట్ట ప్రకారం తప్పేం లేదు. ప్రమోషన్ చేస్తున్నాడు. దాని తర్వాత నువ్వు నిర్ణయించుకోవాలి. సరే దాని మీద ఒక రగడ జరిగిందంటే ఓకే. తను ఏదైనా సరే 10 మందికి చెప్పేటప్పుడు మంచిది చెప్పాలి గదా! నువ్వు చెడుది ప్రచారం చేయొద్దు గూడా అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా అదేమి ఇల్లీగల్ గాదు. సరే ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడాడు. తన కెరీర్ చూసుకున్నాడు. సినిమా హీరో కావాలని తన ఆశ కాబట్టి సినిమా హీరో కెరీర్ గురించి చూస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి ప్రొడ్యూసర్‌గా చేసిందని చెప్తుంది. తన వీడియోలు తన వాయిస్ ఫోన్‌లో తన వాయిస్ వింటున్నా కానీ మనకు క్లియర్ కట్‌గా అర్థమైపోతుందంటే ఈ అమ్మాయే ఫోర్స్ చేసింది అని తెలిసినప్పటికి గూడా ఇప్పుడు కేసయితే బుక్ అయింది. అది ఒక కెరీర్‌కి మైనస్ పాయింట్. ఇట్లా నీకు ఇంకో 5, 6 కేసుల తర్వాత అసలు జనాలు పట్టించుకోవడం మానేస్తారు. నిజంగా ఎవరన్నా అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే ఇక ఫేక్ అనే దగ్గరకొచ్చేస్తది. దీనివల్ల ఏమైతుందంటే ఒక సామాన్యురాలు ఖచ్చితంగా బలి అవుతుంది. ఎందుకంటే నాన్న పులి వచ్చే టైపు. నాన్న పులి వచ్చి అంటే ఒకసారి వస్తది. నాన్న పులి వచ్చి అంటే రెండోసారి వస్తది. నాన్న పులి వచ్చి అంటే మూడోసారి రాడు. అప్పుడు నిజంగా పులి వస్తుంది. ఇట్లా ఇది జరిగేది రేపు భవిష్యత్తులో సమాజంలో జరిగేది. ఇలాంటి వాటిని మొదట్లోనే ఖండించి అవి ఫస్ట్‌లోనే న్యాయ వ్యవస్థ గానీ, ఇవి ఫస్ట్‌లోనే క్వాష్‌కి గానీ లేకుంటే వీటిని సెటిసైడ్ గానీ చేయాలి.
లేదంటే ఇంకా ఇది ఒక సమాజంలో ఒక భారీ రుగ్మత కింద మారుతుంది. మహిళలు దీన్ని మహిళలు హుషారున్నోళ్ళు, తెలివైనోళ్ళు ఇది ఇట్లా చేసి అది చేసుకుంటారు. కానీ ఒక సామాన్యురాలు రేపు నిజంగానే తనకు లైంగిక వేధింపులకు గురైతే వస్తే పోలీసులు కూడా నమ్మలేని పరిస్థితి. చాలతీ అమ్మాయి ఏదో మాట్లాడడం, మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉన్నది. ఇక ఇది మేము ఎంటర్ కాము, వెళ్ళిపోండి అని చెప్పే స్థితికి అది తీసుకొస్తారు. ఇట్లాగే చాలా నా 498 కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ ఇలా దుర్వినియోగం అయ్యి అవి ఇప్పుడు చచ్చుబండలు అయిపోయినాయి. ఎందుకు పనికిరాని చట్టాల కింద మారిపోయినాయి. అలాగే ఇప్పుడు ఇక లైంగిక వేధింపులు, రేప్ సెక్షన్ ఉంది. వీటిని కూడా దాని కింద జమ చేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. అల్టిమేట్గా ఏం చేస్తున్నారంటే సామాన్య యువతికి రేపు వాయిస్ లేకుండా, గొంతు నొక్కే వాయిస్ లేకుండా అయిపోతుంది. ఇది జరిగే సంఘటన. దీని మీద మనమందరము ప్రజలంతా కూడా ఏకమై ఇటువంటి వాటి వచ్చినప్పుడు లైట్ తీసుకొని అవి పెద్దగా పట్టించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.